హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కొలువుల బడి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. గైస్, మనకు ఆర్ఆర్బీ నుంచి ఒక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించి సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించినటువంటి ఆన్సర్ కీ అంటే రెస్పాన్స్ షీట్స్ అనేది డౌన్లోడ్ కావడం జరిగింది, ఇలాంగ్ విత్ ఆన్సర్స్ కీతో పాటుగా. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు అండి, వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఇక్కడ వెబ్ నోట్ ఒకసారి మనం క్లియర్గా గమనించినట్లయితే ఇక్కడ సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ నెంబర్ ఆర్పిఎఫ్ సంబంధించి ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే వీటికి సంబంధించినటువంటి అబ్జెక్షన్స్ కూడా ఇక్కడ డేట్స్ అనేవి కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి, అది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఫర్ ది పోస్టెస్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ నెంబర్ ఆర్పిఎఫ్ 1/2024 వాస్ కండక్టెడ్ ఆన్ 2/12/2024 టు 13/12/2024 వరకు మనకు ఎగ్జామినేషన్ అయితే జరిగింది సిబిటి మోడ్లో. ప్లస్ ఇన్ ఆర్డర్ టు ఎనేబుల్ ద క్యాండిడేట్స్ హూ అపియర్ ఫర్ ది సిబిటి వ్యూ దేర్ క్వశ్చన్ పేపర్స్ అండ్ రెస్పాన్స్ అండ్ ఆన్సర్ కీస్, లింక్ విల్ బీ ప్రొవైడెడ్ ఆన్ ద ఆర్ఆర్బీస్ విచ్ విల్ బీ యాక్టివేషన్ ఆన్ 17/12/2024 సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. టైం కూడా ఆల్రెడీ ఆన్సర్ కీస్తో పాటుగా రెస్పాన్స్ షీట్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కింద బిలో లింక్స్ ఉంటాయండి, అంటే కింద డిస్క్రిప్షన్లో లేదా టెలిగ్రామ్ ఛానల్లో లింక్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక వీటికి సంబంధించినటువంటి అబ్జెక్షన్స్ కీస్ని సంబంధించినటువంటి డేట్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక టైమ్ ఆఫ్ షెడ్యూల్ చూసుకున్నట్లయితే మనకు క్లియర్గా వచ్చేసి వ్యూయింగ్ క్వశ్చన్ పేపర్ అండ్ రెస్పాన్స్ షీట్స్ వచ్చేసి మనకు రైజింగ్ ద అబ్జెక్షన్స్ వచ్చేసి వాటికి సంబంధించి 17/12/2024 నుంచి మనకు వీటికి సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్స్ చూసుకోవచ్చు. ఇక క్లోజింగ్ ఆఫ్ ది వ్యూయింగ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ అండ్ అబ్జెక్షన్స్ రైజింగ్ వచ్చేసి పేమెంట్ విండో వచ్చేసి 22 వరకు అయితే మనకు లాస్ట్ డేట్ అయితే ఉండడం జరిగిందండి. ఇక ఫీ విషయానికి వచ్చినట్టయితే ప్రిస్క్రైబ్డ్ ఫీ ఫర్ ద రైజింగ్ ద అబ్జెక్షన్స్, ఏమైనా అబ్జెక్షన్స్ పెట్టాలంటే ఈచ్ క్వశ్చన్కి వచ్చేసి 50 రూపీస్ అయితే కావడం జరుగుతుంది. ప్లస్ 50+ అప్లికేబుల్ బ్యాంక్ సర్వీస్ ఛార్జెస్ పర్ క్వశ్చన్ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక పేమెంట్ ఫీ వచ్చేసి మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా యూపీఐ పేమెంట్ ఆధారంగా చేయాల్సి ఉంటుంది. నెట్ బ్యాంకింగ్ ఉన్నా పర్లేదు. ప్రొసీజర్ ఫర్ రైజింగ్ అబ్జెక్షన్స్, ఏమైనా అబ్జెక్షన్స్ రైజ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఆర్ఆర్బీ సైట్లోకి వెళ్ళి వాటికి సంబంధించినటువంటి అబ్జెక్షన్స్ పేజ్లో మీరు 22 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగా మీరు మన కీకి సంబంధించిన అబ్జెక్షన్స్ ఉంటే పెట్టవచ్చు. ద డిసిజన్ ఆఫ్ ఆర్ఆర్బీస్ on the final objections raised shall be final and the binding, no further correspondence shall be obtained from the candidate in the matter అంటూ కూడా ఇక్కడ కమిషన్ అనేది క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఈ అప్డేట్ వచ్చేసి ఈ రోజే రావడం జరిగింది, డేట్స్ కూడా గమనించవచ్చు. ఫ్రెండ్స్, ఇక ఎనీవే ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి ఆర్పిఎఫ్ ఎస్ఐకి సంబంధించినటువంటి ఆన్సర్స్ కీతో పాటు మీరు క్వశ్చన్ పేపర్ కూడా అవైలబుల్గా ఉంది టెలిగ్రామ్ ఛానల్లో, కింద డిస్క్రిప్షన్లో ఉంటుందండి. టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసి మీకు లింక్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది, అక్కడ నుంచి కూడా మీ ఆన్సర్స్ కీస్ కూడా చెక్ చేసుకోవచ్చు అలాంగ్ విత్ రెస్పాన్స్ షీట్స్తో సహా. ఇక వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. కొత్త వాళ్ళు చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్.